శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు కదా, అది ఏ రోజు వచ్చింది? 22న 23న చెప్తూ, అండ్ వైకుంఠ ఏకాదశి అన్నారు, ముక్కోటి ఏకాదశి అన్నారు. ఎందుకు రెండు పేర్లు వచ్చాయి? డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ప్రతి ఒక్కరు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ముఖ్యంగా రెమెడీస్ కావాలమ్మా. తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగారు జాహ్నవి. అయితే మొదటగా మీరు అడిగిన ప్రశ్న శనివారం వచ్చింది. మనకి 23వ తారీఖు వచ్చింది. నిస్సందేహంగా శనివారం వచ్చింది. శనివారం ఏకాదశి. శనివారము ఏకాదశి అక్కడే కనిపించేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు, అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. కుర్మావతారాన్ని ధరించి మీరు ఆ ప్రశ్నను నన్ను అడుగుతున్నారు. అయితే నాకు నిజంగా ఇప్పటిదాకా నేను అనుకోలేదు, నేను శనివారాలు మొదలు పెడితే బాగుండని ఒక సంకల్పంలో ఉన్నాను. బహుశా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చేమో. చక్కగా సప్త శనివారాలు. అంటే అలా వ్రతంలో కాదు, ఇన్ని రోజులు శనివారాలు స్పెషల్గా ఎప్పుడు చేయలేదు. సోమవారాలు చేసేదాన్ని, కానీ శనివారం కూడా చేయాలనుకున్నాను. నాలాగా చాలా మంది బహుశా అనుకుంటుండొచ్చు. శివుడిని ఎక్కువ ఆరాధిస్తే విష్ణుమూర్తి దగ్గరికి పంపిస్తాడు, విష్ణువుని ఎక్కువ ఆరాధిస్తే శివుడి దగ్గరికి పంపిస్తాడు. మన ఇద్దరిని ఆరాధిస్తే ఒకళ్ళొకళ్ళ దగ్గరికి పంపిస్తారు. వాళ్ళిద్దరు ఉంటే మనకి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కరెక్ట్ జాహ్నవి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఈ రెండు ఎందుకని అంటారని. వైకుంఠ ఏకాదశి అని అనడానికి కారణం ఏంటి? ముక్కోటి ఏకాదశి అనడానికి కారణం ఏంటంటే, మొదట వైకుంఠ ఏకాదశి చెప్పి తర్వాత. అలాగే అమ్మ. వైకుంఠ ఏకాదశి అనడానికి కారణం ఏంటంటే, ఈ రోజు అంటే మనం ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడు భూమి మీదకి పాదం మోపుతాడు కాబట్టి, వైకుంఠం నుంచి ఇక్కడికి వస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం జరిపిస్తారు. ముక్కోటి ఏకాదశి ఎందుకంటే, మరి విష్ణుమూర్తి ఎక్కడుంటే అక్కడే కదా 33 కోట్ల మంది దేవతలు వచ్చేది. ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆయన ఉన్న చోటే వస్తారు కాబట్టి, స్వామివారి భూమి మీద పాదం మోపుతారు కాబట్టి, అందరూ కూడా స్వామివారి వెంట సపరివారంగా దేవతలందరూ కదిలి వచ్చి 33 కోట్ల మంది దేవతలు స్వామివారిని నర్శిస్తారు కాబట్టి, ముక్కోటి ఏకాదశి అని కూడా దీన్ని వ్యవహరించడానికి ఒక అర్థం. ఇది మనకి విష్ణు పురాణం. ఓకే, ముక్కోటి దేవతలు స్వామివారికి సపర్యాలు చేసుకుంటూ సేవలు, కైంకర్యాలు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం వచ్చిందమ్మా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మాటల్లో, ఎక్కువగా శివుడిని పూజిస్తే విష్ణుమూర్తి దగ్గరికి వస్తామని, విష్ణుమూర్తిని పూజిస్తే శివుడి దగ్గరికి వెళ్తామని, ఇద్దరు ఉంటే ఇంకెవరిని మనం కలవాల్సిన అవసరం లేదని అనుకున్నాం కదా. అయితే ఇక్కడి నుంచి వచ్చిన సందేహం ఏంటంటే, అటు శివుణ్ణి పూజించాలనే అర్హత రావాలన్నా, అటు విష్ణుమూర్తిని పూజించాలనే అర్హత రావాలన్నా ఒక రోజు రావాలి. ఆ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలి అంటే ఖచ్చితంగా మీలాంటి గురువుల సలహాలు, సూచనలు, రెమెడీలు మాకు చాలా అవసరం. దాని గురించి వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఏమైనా ఆచరించవలసినవి ఉంటాయా? అసలు దానికోసం ఏం చేయాలో చెప్పండి అమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు జాహ్నవి. వైకుంఠ ఏకాదశి ఇలాంటి వాటిని సార్థకం చేసుకోవడానికి నిస్సందేహంగా చాలా మంచి రోజు. ఈ మాట ఎందుకు ఘంటాపథంగా చెప్తున్నానంటే, మనకి ధనుర్మాసం అంటే సూర్యనారాయణ మూర్తి ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మనకి తటస్థిస్తుంది. అంటే పరిపూర్ణంగా భూమి మీద జ్యోతి, భగవంతుడి చక్షు వెలిగే టైం అనమాట ఈ ధనుర్మాసం అనేది. ఇలాంటి సమయంలో మనం అంటే ఏ పూజ చేసినా, ఏ నోములు వచ్చినా, ఏ వ్రతం చేసినా కూడా మనకి ఎప్పుడు కూడా ఈ కలియుగంలో అసుర శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ అసుర శక్తులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చేసే పని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, వెనకంజ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి దైవ నామస్మరణ చేస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన వచ్చేసేసి ఆ నామస్మరణ ఆపేస్తారు, ఇంకా ఆ పనిలో వెళ్ళిపోతారు అనమాట. ఎలాగైతే చంటి పిల్లలు ఒక బొమ్మ ఇస్తే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు, మళ్ళీ అక్కడ ఇంకొక కొత్త బొమ్మ కనిపిస్తే దాని వెంబడి వెళ్ళిపోతారు. ఈ బొమ్మ గురించి మర్చిపోతారు. అంటే ఇక్కడ నేను బొమ్మ అని చెప్పట్లేదు, అర్థం కావడానికి. అంటే యావిగేషన్స్ మనిషిని దైవం నుంచి దూరం చేస్తాయి. అందులో ఈ కలియుగంలో ఉన్న ప్రత్యేకత అది. భగవంతుడి నుంచి మనిషిని డిటాచ్ చేసే యుగం కలియుగం. అలానే భగవంతుడికి భక్తునికి అనుసంధానం చేకూర్చే
అత్యుత్తమ యుగం కూడా ఈ కలియుగమే. రెండు ఉన్నాయి దీనికి, అంటే 2 సైడ్స్ ఉన్నాయి. ఏ సైడ్ మనం తీసుకుంటాం అనేది మనకి ఇంపార్టెంట్. అయితే మీరు అన్నది అయితే కరెక్ట్. ఎప్పుడు అంటే అప్పుడు మనం అంటే ప్రతిరోజు చేయడానికి అర్హమైన అన్ని వేళలో మనం భగవంతుడితోటి కూడడానికి కుదరదు. మీరు అడిగిన ప్రశ్న చాలా ప్రత్యేకమైనది. ఈ వైకుంఠ ఏకాదశి రోజులు లాంటి రోజులు కనుక భగవంతుడితోటి మనం కనెక్ట్ అయి ఉండడానికి కనుక ప్రయత్నిస్తే, అంటే ప్రయత్నపూర్వకంగా ఆ రోజు ఉండాలి. ఒక నామ జపం, నమ శివాయ అంటారా, అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అంటారా, ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, గోవింద అన్నా పర్లేదు. భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడం ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఆ యాత్ర భగవంతుడితోటి మనం అనుసంధానమయ్యే యాత్ర జైత్ర యాత్ర అవుతుంది. దానికి ఇంకా హంసపాదు అనేది ఆదిలోనే హంసపాద అంటారు కదా, అలాంటివి లేకుండా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఈ రోజు నిజంగా అత్యుత్తమైన రోజు. జాన్వి, అయితే ప్రత్యేకమైన రెమెడీ, ఖచ్చితంగా రెమెడీలు వర్క్ అవుతాయి. దానికి చాలా మంది ఉదాహరణగా ఉన్నారు నిల్చాం. అయితే ముఖ్యంగా ఇలాంటి ఏకాదశుల రోజు చేసే రెమెడీస్ అద్భుతంగా ఫలిస్తాయి. అందున వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలాంటి రోజు ఇంకా పరమ పవిత్రం. ఆ రోజు అందరూ సుభిక్షంగా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఒక్క రెమెడీ చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒక్క రెమెడీ చెప్పమంటే 2 రెమెడీలు. ఒక్క రెమెడీలోనే 2 రెమెడీలు ఉంటాయి. తులసి మాల శ్రీమన్నారాయణకి సమర్పించడం. తులసి అంటే స్వామివారికి అత్యంత ప్రీతి. జాహ్నవి, ముందుగా తులసి మొక్కని పూజించి తర్వాతే విష్ణు సేవకి మనల్ని నిమగ్నం చేసుకోవాలి. ఎవరైతే మొదటగా తులసిని పూజిస్తారో తర్వాత వెంకటేశ్వర స్వామిని కావచ్చు, విష్ణుమూర్తి అవతారాలు ఏ అవతారాన్ని కొలిచినా కూడా మనం చేసే పూజ నిర్విఘ్నంగా సాగుతుంది. ప్రథమ పూజ గణపతికి అని మనందరికీ తెలుసు, కానీ విష్ణు పూజకి గణపతి పూజ తర్వాత తులసి పూజ చేసిన తర్వాత విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. తులసి మాల ఆయనకు సమర్పించడం. ఆ రోజు కుదిరితే కనుక తులసిమాల స్వామివారి మెడలో అలంకరింపజేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. చాలా అంటే చాలా మంచి వైకుంఠ ఏకాదశి రోజు. ఒకవేళ వ్రతం చేసుకోవడానికి అందరికీ కుదరకపోతే కనుక స్వామివారికి తులసిమాల సమర్పించి ఓం నమో భగవతే సత్యదేవాయ, ఓం నమో భగవతే సత్యదేవాయ, ఓం నమో భగవతే సత్యదేవాయ ఈ నామాన్ని ఆ రోజంతా జపిస్తూ ఉంటే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తత్తుల్యమైన ఫలితం వాళ్ళకి దక్కుతుంది. జాహ్నవి, వాళ్ళు చేసుకోలేకపోయినా అవకాశము ఉండి తీరిక ఉంటే చేసుకోవడం ఉత్తమం. లేకపోయినా ఇలాగ చేసినా సరే భగవంతుడు భావన మాత్రం సంతుష్టుడు. అంటే మనం వ్రతం చేసి మనసు అక్కడ పెట్టకుండా శారీరకంగా పూజ చేసి మనసు ఎక్కడో పెట్టుకొని అలా మనం పూజ చేసామంటే మానసికంగా శారీరకంగా వాచకంగా అక్కడే ఉండాలి. మనస వాచకర్మణ భగవంతుడి దగ్గరే ఉండి చేయాలి. అలా చేసుకునే శక్తి ఓపిక లేని వాళ్ళు ఇలా చేసినా సరే ఫలితం వస్తుంది. అయితే అదే రోజు అమ్మ ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రతి ఆలయంలో ఓపెన్ చేస్తారు. చక్కగా ఆ ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని కారణాలు ఇచ్చి కొంతమందికి ఆ ఉత్తర ద్వార దర్శనం కుదరకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు దేవాలయాలన్నీ ఆ రోజు కిక్కిరిసి ఉంటాయి. కొంతమందికి దర్శనం అవుతున్నా, కొంతమందికి ఆ టైంలో కాకపోవచ్చు. ఆ రోజులు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, అదే ఫలితం. అసలు చాలా ఊర్లలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలానే కదా, చాలా ఊర్లలో తెల్లవారుజామున 1 గంట 2 గంటల నుంచి కూడా దర్శనం అయిపోతూ ఉంటుంది. అంటే నేను చూసాను అక్కడైతే, అందుకనే అవి చెప్తున్నా. అవును జాన్వి, ఆ రోజు అలా మొదలైపోతుంది. తెల్లవారుజాము నుంచి మొదలవుతుంది ఉత్తర ద్వార దర్శనం అనేది. అయితే అందరికీ కొంతమందికి వెళ్ళలేకపోవచ్చు, గుడి దాకా వెళ్ళలేకపోవచ్చు. అయితే భగవంతుడికి సమీపంగా ఉండడానికి మనం ఆ రోజు ప్రయత్నించాలి. ఉపవాసం చేయాలి. ఆ రోజు ఉపవాసం అంటే నా ఉద్దేశం ఫాస్టింగ్ అని కాదు జాహ్నవి. ఉపవాసం అంటే మనందరికీ తెలుసు, భగవంతుడికి మనం సమీపంగా ఉండడం. ఎలా సమీపంగా ఉంటామో భగవంతుడిని పిలుస్తూ ఉండడం, అంటే భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడం. వాసుదేవ అంటారా, కృష్ణ అంటారా, గోవింద అంటారా, ఎవరిష్టం వాళ్ళది, స్మరించుకుంటూ ఉండడము. స్మరించుకుంటూ ఉంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే స్వామివారికి దగ్గరగా ఉన్నట్లు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, లేదా మీరు వేరే చోట ఉన్నారు, నేను మీకు కాల్ చేస్తే మీరు ఎత్తుతారు, లేదా మీరు అక్కడ ఉంటే జాహ్నవి అంటే మీరు పలుకుతారా పలకరా. సో భగవంతుని కూడా మనం దగ్గరగా ఉండడం అంటే పిలుస్తూ ఉండడం. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పిలుస్తూనే ఉంటే ఆయన మరి ఒకళ్ళ దగ్గరే ఉంటారా, అందరి దగ్గర ఉంటారా? మనందరినీ సృష్టించింది ఎవరు? ఆయనకి అన్ని రూపాలు ఉండవా? ఆయన ఎన్ని చోట్లైనా మనకి దీనికి ప్రత్యక్ష తార్కాణం మనకి ద్వాపర యుగంలోనే 16,000 మంది గోపికలను ఆయన పెళ్లి ఏకకాలంలో వివాహం ఆడారు. అంటే 16,000 మంది కృష్ణులుగా ఆయన దాల్చి 16,000 మందిని క్షత్రియ కన్యంగా ఆయన వివాహం ఆడారు. మీరు నారద మహర్షి ఒకసారి
పరీక్షించడానికి వచ్చినప్పుడు, అంటే పరీక్షించడానికి కదా, అసలు వాసుదేవుడు ఇలాగ చేస్తున్నాడు అంటే ఇంతమంది దగ్గర ఎలా అంటే ఒక్కళ్ళని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళని మేనేజ్ చేయడమే కష్టం కదా, ఇంతమంది పద్ధతులతోటి ఎలా చేస్తున్నారు, ఎలా సమర్థిస్తున్నారు అని చూడటానికి వచ్చినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ కృష్ణ పరమాత్ముడు కనిపించేవాడు. సో పరమాత్ముడు ఇప్పుడు మీలో ఒక చైతన్యం ఉంది, మీరు మాట్లాడుతున్నానంటే, నేను మాట్లాడుతున్నానంటే లోపల ఉన్న జీవాత్మ ఆ చైతన్యం ఉంటేనే మనం మాట్లాడతాం, కాకపోతే అది మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. ఈ చైతన్యం ఎవరిది? భగవంతుడి నుంచి వచ్చిందే కదా జాహ్నవి. భగవంతుడిలోంచి ఒక్కొక్క పరమాణువు మీలాగా నాలాగా అందరిలాగా ఉద్భవించింది. అది జంతుజాలాలతో సహా ప్రతి ఒక్కరూ పరమాత్ముడు అంశే. కథ తెలుసుకున్న వాళ్ళు అవధూతులు అవుతారు, మహాపురుషులు అవుతారు, మోక్షానికి వెళ్తారు. కొంతమంది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు కనీసం ఉత్తర జన్మల్లో అయినా ఆ సాధనలోకి వెళ్తారు. మిగతా వాళ్ళకి భగవంతుడు ఆ కటాక్షాన్ని ఎప్పుడో కలిగిస్తాడు అనమాట. అలా ఎవరికైనా ఆయన కటాక్షమే కదా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ శరీరం మనది కాదు, ఈ జీవుడు మనం కాదు, ఇదంతా భగవంతుడి నుంచే వచ్చింది. మరి ఏకకాలంలో ఇంతమందిని ఎలా సృష్టించాడు ఆయన? నిజంగా చాలా చాలా వివరంగా, అంటే ఇంత డీటెయిల్ గా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా భగవంతుడిని చేరుకోవడం ఎలా అనేది చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఇదండి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఆ రోజున మనందరం కూడా ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు. ఒక్క రెమెడీ అమ్మా అని అడిగితే, అంటే ఆ స్వామిని ఒకటి అడిగితే 2 వరాలు ఇచ్చేసినట్టుగా 2 రెమెడీలు మనందరి కోసం, మనందరం ఉద్ధరించబడడం కోసం ఎంతో చక్కగా 2 రెమెడీలు అందించేశారు. మీరు అన్నారు కదా భగవంతుడు పలుకుతాడా ఇంతమంది పిలుస్తా అని చెప్పి. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని 1,00,000 ఫోన్లలో చూడొచ్చు, 1,00,000 ఫోన్లలో చూడొచ్చు, మన ఇద్దరమే కనిపిస్తాం కదా, కనిపిస్తాము. ఓహో, అది అలా వచ్చేసారు. నిజంగానే కదా, ఇది ఒక్కటే ప్రోగ్రామ్ ఒకటే చోట నడుస్తుంది, కానీ లక్షల మందికి చేరవేయబడుతుంది. అలానే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక మహాసభ పెట్టాను, 1,00,000 మంది హాజరు కావచ్చు, 1,00,000 మంది హాజరు, అందరితో మాట్లాడినట్టేగా, పేరున అందరితో మాట్లాడినట్టేగా. అడ్రస్సింగ్ అంటే సభాముఖంగా అడ్రస్ చేసినప్పుడు ఆ ప్రతి ఒక్క వర్డ్ అందరికీ అప్లికేబిలిటీ కదా. సో మనకే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు పరమాత్ముడు చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. మరి 2 రెమెడీస్, అద్భుతమైన రెమెడీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆచరిస్తే జీవితం చాలా బాగుంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకవేళ అది కుదరని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాల్లో నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి, భానుకోటేశ్వరి అమ్మని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి వెంటనే సంప్రదించండి. నమస్తే.